ఇనైతులాపురం కాన్సెప్ట్ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇలా చేసినాము, భారీ జనాలతో వచ్చి మనం నామినేషన్ దాఖలా చేసాం కాబట్టి మనకి గెలుస్తామని 100% గ్యారెంటీ ఉంది కాబట్టి అందరికీ నమస్కారం. మీరు ఇంతకు ముందు టికెట్ వేరే వాళ్ళకి వచ్చిందని ప్రచారం జరిగింది, ఈరోజు మీకు వచ్చింది, అందరినీ కలుపుకొని వెళ్తారు ఎట్లా? దాంట్లో డౌట్ ఎందుకు, అందరు కలుపుకొని పోతాం, కలుపుకోకుండా పోం. ఇండియా కూటమికి బలం పెరుగుతుంది. ఇనాయతుల్లా గారిని కూడా సిపిఐ పార్టీగా, కమ్యూనిస్టులుగా ఆయనకి మద్దతు తెలియజేసి ఆయన గెలిపించుకోవడానికి సిపిఐ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పి కూడా మీడియా ద్వారా ఈరోజు కూడా మా సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మున్ముందు ఆయన్ని హిందూపురంలో లోకల్ వ్యక్తి, ఈరోజు లోకల్ వ్యక్తులకి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి సిపిఐ పార్టీ ఆ విధంగా లోకల్ వ్యక్తి ఎవరంటే ఈరోజు బలమైన అభ్యర్థి ఇనైతుల్లా గారు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు విస్మరించినాయి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆదరించింది, టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇనైతుల్లా గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా హిందూపురం నియోజకవర్గ ప్రజా